ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే మనం నివసించే ఊరు, నగరం, రాష్ట్రం, దేశం ప్రగతి పదంలో పయనిస్తాయి. కాలుష్యరహితంగా, పర్యావరణ హితంగా సమాజాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే తొలి అడుగు ఇంటి నుంచే మొదలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి పంటలను చేపట్టాలనే ఉద్దేశంతో నేలతల్లి కార్యక్రమంలో ప్రతి శుక్రవారం ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం కూడా ఆసక్తికరమైన అంశాలతో సిద్ధమైంది. పచ్చని మొక్కల్ని ప్రేమించని వాళ్ళు అరుదే. అందుకే ఇల్లు ఎంత ఇరుకైనా ఇంటి ముందు కుండీల్లో 4 మొక్కలైనా పెంచుకోవాలి అనుకుంటారు. మేడ మీద కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్న ఇంటి పంటలను నిర్మించుకోవాలని ఆశపడతారు. దాంతో మార్కెట్లో సులభంగా దొరికే ప్లాస్టిక్ కుండీలను కొనుక్కొచ్చి మొక్కల్ని పెట్టేస్తారు. కానీ వీటి బరువు ఎక్కువగా ఉండడం వల్ల మేడ మీద బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇంటి పంటలను పెంచుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో వారి ఆసక్తిని గుర్తించిన హోమ్ క్రాఫ్ట్ సంస్థ ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సంచి కుండీలు. ఈ సంచి కుండీల ప్రత్యేకత ఏంటో మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు హోమ్ క్రాఫ్ట్ సంస్థ నిర్వాహకులు అజయ్ గారు. నమస్తే అండి, నా పేరు అజయ్. హోమ్ క్రాప్ సంస్థ ప్రతినిధిని. ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్స్ అంటే మనం టెర్రస్ పైనే వెజిటేబుల్ గార్డెన్స్ పెంచుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ప్లస్ గ్రో బెడ్స్ అంటే మనకి ఏంటి అంటే తక్కువ ప్లేస్లో టెర్రస్ పైన వెజిటేబుల్ గార్డెన్స్ ఎలా చేసుకోవాలి అనే దానికి హోమ్ క్రాప్ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ టు దాట్. దానికి సంబంధించి మా దగ్గర బేసిక్గా 2 ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఈ జియో టెక్స్టైల్తో చేయబడిన గ్రో బ్యాగ్స్, అట్ ద సేమ్ టైమ్ హై ఇంపాక్ట్ పాలిస్టరీన్ అంటే HIPS స్టఫ్ అంటాము, ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేయబడిన గ్రో బెడ్స్ అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనము ఇంటికి సరిపోయే అంత కూరగాయలు, ఆకుర్లు ప్లస్ కూరగాయలు, కొన్ని క్రీపర్స్ ఇవన్నీ పెంచుకోవడానికి అంటే మనకి ఈ మెటీరియల్ యూస్ చేసుకొని మనం వెజిటబుల్ గార్డెన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి అంటే టెర్రస్ పైన చేస్తున్నాం కనుక వెయిట్ కన్స్ట్రెయింట్ ఒకటి దృష్టిలో పెట్టుకొని అట్ ది సేమ్ టైం మనకి సీపేజ్ అవ్వకుండా, అంటే టెర్రస్ పైన అంత చెట్లు పెట్టేసుకుంటే మనకి సీపేజ్ అయిపోయి ఫ్లోర్ ఏమైనా పాడైపోతుంది అనే అపోహలో ఉంటారు చాలామంది. దానికి సంబంధించి అంటే ఒక మాడ్యులర్ డిజైన్ని చేయడం జరిగిందనమాట. సో దీనికి ఏంటి అంటే మనకు ఆ వెయిట్ కన్స్టెంట్ని దృష్టిలో పెట్టుకొని సాయిల్కి బదులుగా మనం కోకోపీట్ యూస్ చేస్తాము. ఈ గ్రోత్ మీడియాలో స్పెషలైజేషన్ ఏంటి అంటే ఈ కోకోపీట్ మిక్చర్కి అంటే కోకోపీట్లో మనము వర్మి కంపోస్ట్, వర్మి వాష్, నీమ్ కేక్, క్యాస్టర్ కేక్, కరెంజీ కేక్ ఇవేంటి అంటే ప్లాంట్కి కావాల్సిన 11 kinds ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ అట్ ది సేమ్ టైం మనకి నీమ్ కేక్, క్యాస్టర్ కేక్, కరెంజీ కేక్ ఇవన్నీ న్యాచురల్ ఫర్టిలైజర్స్కి యాక్ట్ చేస్తాయి అనమాట. దీనికి మనం కొన్ని బ్యాక్టీరియాస్ లైక్ అస్టోబాక్టర్, సూడోమోనాస్, అజోస్పిరిల్లం లాంటి బ్యాక్టీరియాస్ యాడ్ చేస్తాము. ఇవి ప్లాంట్ నరిష్మెంట్ ఇంటేక్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ గ్రోత్ మీడియా మనకు కంపేర్ టు సాయిల్ అంటే ఒకటి మనకు ఆ లిమిటెడ్ ప్లేస్లో సాయిల్ ఒక 10 to 15 kgs ఆక్యుపై చేస్తే ఆ ప్లేస్లో ఈ కోకోపీట్ మిక్చర్ అనేది 4 to 5 kgs వాల్యూమ్, అంటే వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల 4 to 5 kgs కన్జంప్షన్ ఉంటుంది. సో దీంతో మనకేంటి అంటే టెర్రస్ పైన వెయిట్ ఎక్కువ పడదు. అట్ ది సేమ్ టైం మనకు ప్లాంట్ గ్రోత్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ సాయిల్ అనమాట. సో దీనికి ఇందులో మనం ఏంటి అంటే రెగ్యులర్ కొన్ని మెయింటెనెన్స్ అంటే బేసిక్గా ఫస్ట్ మేము సెట్ చేసేటప్పుడు ఈ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్కి డెప్త్ సైజ్ అంటే కంటైనర్ సైజ్ ఎంత తీసుకోవాలనే దాన్ని బట్టి ఒక 10 inch into 10 inch గ్రో బ్యాగ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ 10 inch into 10 inch గ్రో బ్యాగ్లో మనం ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ లైక్ టొమాటోస్ కానీ, చిల్లీ కానీ, బ్రింజాల్ కానీ ఇలాంటి ఏ రకమైన అంటే హైదరాబాద్ క్లైమేటిక్ కండిషన్కి సూటబుల్ అయ్యే వెజిటేబుల్స్ని ఒక లిస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ మనము గ్రో చేసుకోవచ్చు ఇంటిపైన. సో ఈ గ్రో బ్యాగ్స్కి హ్యాండిల్తో సహా డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఏంటి అంటే మనకి ఏదైనా పోర్టబిలిటీ అనమాట, ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్ తోటి వచ్చి మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి ప్లాంట్ గ్రోత్కి సంబంధించి. అంటే మనకు నార్మల్గా ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ, సిమెంట్ పాట్స్లో కానీ రూట్స్ లోపల కర్ల్ అయిపోవడం చూస్తూ ఉంటాము. దాంతో ఏంటి అంటే ప్లాంట్ కొంచెం అంటే ఏరేషన్ లేక సఫకేషన్ అయిపోయి గ్రోత్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్టంట్ అయిపోవడం జరుగుతుంది. సో దీంతో కొన్ని అంటే ప్లాంట్ ప్రాపర్గా నరిష్మెంట్ ఇంటేక్ లేక గ్రోత్ స్టంట్ అయిపోయి దానికి మనకు ఫ్రూట్ ఫార్మేషన్ ఉండదన్నమాట. సో ఇలాంటిది ఇప్పుడు ఈ మెటీరియల్కి వచ్చేసరికి, జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ఆ ఏరేషన్ ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ ఫ్యాబ్రిక్ కనుక ఏరేషన్ ఉంటుంది.
దాంతో మనకి ప్లాంట్ వైబ్రస్గా నెట్వర్కింగ్ అయిపోయి అంటే ఆ రూట్స్ బ్రాంచింగ్ అయిపోయి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుందన్నమాట. దాంతో ప్లాంట్ హెల్తీగా ఉంటుంది, గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మనకు ఈ గ్రో బెడ్స్లోకి వచ్చేసరికి ఇది హై ఇంపాక్ట్ పాలిస్టరీన్ అంటారు. ఈ మెటీరియల్ని దిస్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ సాయిల్లెస్ కల్టివేషన్ అనమాట. దాన్ని మనం ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నాము మేము. దాని లైఫ్ వచ్చేసి 15 years ఉంటుంది. సో ఇందులోనే అంటే ఈ గ్రోత్ మీడియా తోటి ఈ గ్రో బెడ్లో మనము ఆకుకూరలు అంటే మనము ఒక 7 to 8 వెరైటీస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ప్లస్ ఒక 12 to 15 వెరైటీస్ ఆఫ్ ఫ్రూటింగ్ వెజిటబుల్స్ గ్రో చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ కంటైనర్స్ మనకి ఫ్రూట్స్కి కానీ లేదంటే క్రీపర్స్కి కానీ కొంచెం పెద్ద సైజ్ కంటైనర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గ్రో బ్యాగ్ వచ్చేసరికి మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఒకటి ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుందండి. దీనికి అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ అంటే సిన్స్ ది మెటీరియల్ ఇస్ ఫ్యాబ్రిక్ దానికి వాటర్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో దాంతో ఏంటి అంటే మనకు సమ్మర్స్లో కొంచెం ప్లాంట్కి కూలింగ్ ఎఫెక్ట్, వింటర్స్లో మనకి వార్మ్నెస్ ప్రొవైడ్ అంటే వార్మ్నెస్ అనేది ప్లాంట్ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది అది మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. అంటే సిన్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ కన్స్ట్రైన్డ్ ప్లేస్ అంటే లిమిటెడ్ ప్లేస్లో చేస్తున్నాం కనుక ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఒకటి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. దీనికి మనకు నార్మల్గా కన్వెన్షనల్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్తో పోల్చుకుంటే ఈ టెర్రస్ పైన చేసిన దానికి లిమిటెడ్ ప్లేస్ కనుక దానికి సంబంధించి మనకు ఏదైతే ఆ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఉన్నదో అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఈ బ్యాక్టీరియా అంటే ఈ గ్రోత్ మీడియా ఏదైతే కోకోపీట్ మిక్చర్ ఉందో దీన్ని మనం సాయిల్ లాగా ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి అంటే ఎవ్రీ క్రాప్ సైకిల్ ఇప్పుడు 4 monthsకి ఒకసారి క్రాప్ సైకిల్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఆ వెజిటేబుల్ ప్లాంట్ని తీసేసి మనము ఫ్రెష్ సీడ్ వేసుకునే ముందు దీనికి కొంచెం ఎన్రిచ్డ్ వర్మి కంపోస్ట్ అంటే మళ్ళీ నరిష్మెంట్ యాడ్ చేసుకొని ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా అంటే మనకి ఇప్పుడు గ్రో బ్యాగ్ లైఫ్ వచ్చేసి 5 years ఉంటుంది, గ్రో బెడ్ వచ్చేసి 15 years ఉంటుంది. సో ఇది కంటిన్యూస్గా మనం అలాగే నరిష్మెంట్ యాడ్ చేసుకుంటూ క్రాప్ సైకిల్స్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. సంచి కుండీలు మొక్కలకు గాలి, నీరు, సూర్యరశ్మిలను చక్కగా ప్రసరింపజేసి మొక్క ఆరోగ్యంగా త్వరగా పెరిగేలా చేస్తాయంటారు అజయ్. ఈ కుండీల్లో మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచవచ్చు అంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను పెంచుకునే విధంగా కుండీలను డిజైన్ చేస్తున్నారు. వీటిని ఒక చోట నుంచి మరో చోటికి సులభంగా తరలించవచ్చు. ఈ గ్రో బ్యాగ్స్ను జియో టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్తో తయారు చేస్తారు. మొక్క ఆరోగ్యంగా ఉంటోంది. నీటి వృధాని సంచి కుండీలు అడ్డుకుంటాయి. నీళ్లు కాస్త ఎక్కువైనా సంచి పీల్చుకొని మళ్ళీ వేళ్లకు అందిస్తోంది. అదీ కాక ప్లాస్టిక్ కుండీలో నీరు ఎక్కువైనా కష్టమే. కొన్ని సందర్భాల్లో బయటకు పోయే మార్గం సరిగ్గా లేకపోతే ఫంగస్ లాంటివి చేరి వేరు కుళ్ళిపోతోంది. గ్రో బ్యాగ్స్లో ఆ సమస్య ఉండదు. బాల్కనీస్లో యూజ్ చేసుకోవడానికి ఈ సైజ్ కంటైనర్స్ అనమాట. అంటే ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా 4 inch into 16 inch. సో ఈ పర్టికులర్ గ్రో బ్యాగ్ వచ్చేసి మనకు 4 inches హైట్ ఉంటుంది, 16 inch డయామీటర్ ఉంటుంది. సో బాల్కనీలో మనకి అంటే గ్రిల్ పైన పెట్టేసుకోవడానికి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఏంటి అంటే మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సపోజ్ ఒక 3 to 4 కంటైనర్స్ పెట్టుకునే అంత ప్లేస్ ఉన్న గ్రిల్ పైన అందులో మనం హాఫ్ డివైడ్ చేసుకొని కూడా ఒక 2 types ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ పర్టికులర్ దీన్ని స్మార్ట్ ట్రఫ్ అంటాము మేము. ఈ మెటీరియల్ వచ్చేసి జియో టెక్స్టైల్ అండి. అంటే పాలకూర కానీ, తోటకూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, కొత్తిమీర, మెంతి అండ్ అట్ ది సేమ్ టైం ఎగ్జాటిక్ వెరైటీస్ లైక్ లెట్యూస్ ఇవన్నీ కూడా గ్రో చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ పర్టికులర్ గ్రో బ్యాగ్ వచ్చేసి మనకు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. అంటే మనము ఈజీగా పోర్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి గ్రోత్ మీడియా చూసినట్టయితే మనం ఒక 2 inch అంటే ఇది ఒక 4 to 5 inch హైట్ ఉంటుంది. దీనిలో మనము ఒక 1 or 1.5 to 2 inches పైన వరకు మనము వదిలిపెట్టేసి మిగతాది గ్రోత్ మీడియా ఫిల్ చేసుకుంటాం. దీంతోపాటు మనకి 4 inch by 16 inchతో పాటు కొన్ని రెక్టాంగులర్ షేప్ అండి. అంటే ఈ రెక్టాంగిల్ షేప్లో ఏంటి అంటే మనకు కొంచెం ఇంకా బాల్కనీలో పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది. అంటే 1.5 feet అంటే 16 inch డయామీటర్ ఒకవేళ బాల్కనీలో పట్టట్లేదు అనుకుంటే దానికి మనం 1.5 feet by 1 feet తోటి ఈ గ్రో బ్యాగ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఈజీగా మనకు క్యారీ చేసుకోవడానికి కానీ మూవ్ చేసుకోవడానికి కానీ ఉంటుందన్నమాట. ఈ గ్రోత్ మీడియా ఏదైతే ఉందో మొత్తం కోకోపీట్ మిక్చర్ అండి. అంటే మనకి ఇందులో సాయిల్ కంటెంట్ అనేది 0. మనకు కోకోపీట్, వర్మి కంపోస్ట్, నీమ్ కేక్, క్యాస్టర్ కేక్, కరంజీ కేక్ ఇవన్నీ యాడ్ చేసి దీనికి ఒక బ్యాక్టీరియల్ కన్సార్టియం. సో అదంతా యాడ్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాము. ఈ స్మార్ట్ ట్రఫ్స్తో పాటు స్మార్ట్ గ్రో బ్యాగ్స్ అండి. ఈ గ్రో బ్యాగ్స్ ఏంటి అంటే మనకి కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటాయి. మనకు అంటే ఫ్రూటింగ్ వెజిటబుల్స్ ఇప్పుడు టొమాటోస్ కానీ, బ్రింజాల్ కానీ, చిల్లీ కానీ వాటికి సంబంధించి ఈ కంటైనర్ సైజ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఏంటి అంటే క్యాబేజెస్ మనం చూస్తున్నాం ఇందులో. ఈ పర్టికులర్ సీజన్కి క్యాబేజెస్, క్యాలీఫ్లవర్స్ గ్రో చేసుకోవచ్చు. ఈ కంటైనర్ సైజ్ వచ్చేసి 10 inch ఉంటుంది. సో 10 inchలో మనకి అంటే ఆ ప్లాంట్ రూట్ గ్రోత్కి ప్రాపర్గా సరిపోయే సైజ్ అండి ఇది.
అట్ ది సేమ్ టైం ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ బ్రీతబిలిటీ బట్టి ఆ ప్లాంట్కి కొంచెం ఏంటి అంటే ఆ రూట్స్కి ఏరేషన్ ఉండడం వల్ల ప్లాంట్ గ్రోత్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. ఇందులో కూడా అదే కోకోపీట్ మిక్చర్ యూస్ చేసాము. దీనికి సంబంధించి మళ్ళీ ఈ గ్రో బ్యాగ్ కూడా మనకు ఈజీ పోర్టబుల్ అనమాట. అంటే ఇది హ్యాండిల్స్తో సహా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఈజీగా ఎటు అంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఇది టెర్రస్ పైన పెట్టినా కూడా మనకు వెయిట్ కన్స్ట్రెంట్ పెద్ద ప్రాబ్లం ఉండదు కోకోపీట్ మిక్చర్ కనుక. ఫ్రూట్స్కి వచ్చేసరికి మన కంటైనర్ సైజ్ కొంచెం పెద్దది కావాలండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ అనమాట. ఇందులో మనకి జామ ఉంది. సో ఇందులో ఏంటి అంటే ప్లాంట్ని మనం వర్టికల్గా ఎదగకుండా పైనుండి ప్రూన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి ఏంటి అంటే ఈ స్టెమ్ థిక్నెస్ పెరిగి ఫ్రూట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనము అంటే ప్లాంట్ని వర్టికల్గా గ్రోత్ పెరిగినప్పుడు అది ఎక్కువ బ్రాంచింగ్ అయిపోయి అది మనకు నార్మల్గా సాయిల్లో చేస్తలేము కనుక, అంటే గ్రౌండ్లో ఉన్న స్కోప్ అంటే అంత ఫ్రీడమ్ దీనికి ఉండదు ఇక్కడ. సో కన్స్టెంట్ ప్లేస్ కనుక మనం కొంచెం పైనుండి ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు అది ఫ్రూట్ ఫార్మేషన్కి మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి గ్రోత్ మీడియా వచ్చేసి ఒక 100 kgs వరకు ఉంటుందండి. ఈ 100 kgs గ్రోత్ మీడియా మళ్ళీ దీన్ని మనము పీరియాడికల్గా అంటే వన్స్ ఇన్ ఏ మంత్ మనం దీనికి నరిష్మెంట్ అప్లై చేస్తూ ఉంటాము. మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ జామకాయలు ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఆ జియో టెక్స్టైల్ మెటీరియల్ అండి. ఇది కూడా మనకి ఏంటి అంటే 24 inch by 24 inch ఉంటుందండి. అంటే 24 inch డయామీటర్ ప్లస్ 24 inch హైట్ ఉంటుంది. దీనికి కూడా మనం పోర్టబిలిటీకి హ్యాండిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఏదైనా టెర్రస్ పైన మూవ్ చేసుకోవాలనుకున్నా కూడా మూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ గ్రో బ్యాగ్స్ని మనము దానిమ్మ, సపోటా కానీ, మామిడికాయలు కానీ, నిమ్మ, కరివేపాకు చెట్టు లాంటివి పెట్టుకోవడానికి, అంటే ట్రీస్కి ఆ పెద్ద సైజు పెరిగే ట్రీస్కి అంటే ఫ్రూట్స్కి యూస్ చేసుకోవచ్చు ఈ సైజ్ కంటైనర్స్. దీనిలోనే మనం ఏంటి అంటే కాకపోతే ఆ స్పెషల్ కేర్ ఏంటి అంటే ఆ ద్వార్ఫ్ వెరైటీ తీసుకొని దానికి కొంచెం మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అది మేజర్గా ఇంపార్టెంట్ అండి ఈ ప్లాంట్స్ గ్రో చేసుకునేటప్పుడు. ఇది ఒక డిఫరెంట్ సైజ్ అనమాట. సో ఇందులో మనకి ఏంటి అంటే మునగా ఉంది. సో మనము ఈ కంటైనర్ సైజ్ వచ్చేసి మనకు 1 feet విడ్త్ ఉంటుంది, 1.5 feet డెప్త్ ఉంటుంది. సో దీనిలో ఏంటి అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే ప్లాంట్కి ఫ్లవరింగ్ ఆల్రెడీ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సైజ్ కంటైనర్ అయినా కూడా అంటే మనము ఈ జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ తోటి మనకు కావాల్సిన విధంగా దాన్ని షేప్ అండ్ సైజ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనం ఫ్రూటింగ్ ప్లాంట్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది ఒక 4 times ఉంటుంది. దానికి మనకు ఒక 25 kgs వరకు గ్రోత్ మీడియా యూస్ చేసాం ఇందులో. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో పాటు మనం ఈ హెర్బల్ గార్డెన్ కూడా సెట్ చేసుకోవచ్చండి. అంటే మనకు బేసిల్ కానీ, అజ్వైన్ కానీ, ఇప్పుడు కొన్ని మస్కిటో రిపెలెంట్స్ ఉంటాయి ప్లాంట్స్, సిట్రోనెల్లా, లైక్ లెమన్ గ్రాస్ కానీ, ఇలాంటి హెర్బ్స్ కూడా ఇందులో గ్రో చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ గ్రో బ్యాగ్స్ ఈ గ్రోత్ మీడియా తోటి కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మనకు అజ్వైన్ ఉందండి, అలాగే స్వీట్ బేసిల్, సో సబ్జా అంటాము, మన లెమన్ బామ్ ఉంది, ఈ మింట్ తులసి అని కూడా అంటారు. వీటితో పాటు మనకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ మధ్యలో మనీ ప్లాంట్ అట్లాంటివి. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ బీటిల్ లీఫ్ ఉంటుంది, తమలపాకు. సో అది కూడా ఒక క్రీపర్ అండి. మనం ఇందులో వేసేసుకుంటే ఇంకా ఒకసారి ఆ క్రీపింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అది కూడా పెరినియల్ ప్లాంట్. ఇది మా దగ్గర ఉన్న చిన్న సైజ్ అండి, 6 inch x 6 inch ఉంటుంది. ఇది నార్మల్గా మనకి ఏంటి అంటే కొన్ని హర్బ్స్ కానీ లేదంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దీని మేజర్గా ఏంటి అంటే కార్పొరేట్ గిఫ్టింగ్కి కానీ లేదంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. సో అంటే మనం ఇప్పుడు నార్మల్గా కన్వెన్షనల్ ప్రాసెస్లో యూజ్ చేసే దాని విధంగా అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఏదో ఒకటి ఇస్తుంటాము. ఇప్పుడు ఆ ట్రెండ్ ఎక్కువైపోయింది. దాని బదులు మనం ఒక ఇండోర్ ప్లాంట్ కానీ లేదంటే హర్బ్ కానీ, ఒక లెమన్ గ్రాస్ అట్లాంటిది, లేదంటే ఆకుకూరల సీడ్స్ పెట్టేసి ఇవ్వడం కానీ ఇస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. 6 inch by 6 inch ఉంటుందండి. ఇది లైక్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, క్యూబాయిడ్. క్రీపర్కి సంబంధించి మనం కొంచెం కంటైనర్ సైజ్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక 10 to 14 kgs వరకు గ్రోత్ మీడియా యూస్ చేసుకునేలాగా కంటైనర్ సైజ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది క్రీపర్స్ అండి. మీరు ప్లాంట్ చూడొచ్చు ఇందులో బాటిల్ గార్డ్ చాలా ఇది ఒక 60 days ఓల్డ్ అండి. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది దీనికి. సో మనకి 60 daysలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి 75 days వరకు, అంటే 60 to 75 days వరకు మనకు ఫ్రూట్ ఫార్మేషన్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో దీంతో ఏంటి అంటే మనము కంటైనర్ సైజ్ ఈ 12 by 12 inch ఉంటుంది. దీన్ని మనం ఏంటి అంటే ప్లాంట్ ఎదుగుదలను బట్టి మనము దానికి క్రీపింగ్ చేసుకోవడం, అంటే ఇలా కొబ్బరి తాడు ఏదైనా పెట్టేసుకొని ఆ ట్రెల్లీస్ సెట్ చేసేసుకొని దానికి ఎలా అంటే అలా ట్రైన్ చేసుకోవచ్చు మనము. అంటే మనకు ఈ కొబ్బరి తాడు ఎందుకు రికమెండ్ చేస్తామంటే నార్మల్గా మనకు మెటల్ ఫ్రేమ్స్ అలాంటివి పెడితే ఏమవుతాయంటే ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి లేదంటే వేడి ఎక్కువైపోయినప్పుడు అది కొంచెం ఆ క్రీపింగ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ కొబ్బరి తాడు పెట్టేసుకుంటే మనకు కొంచెం ఆ సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, కూల్నెస్ తోటి కొంచెం అది ప్రాపర్గా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. రెగ్యులర్ వెరైటీస్ అంటే మనకు టొమాటోస్, బ్రింజాల్, చిల్లీ ఇలాంటివి అన్నీ గ్రో చేసుకో. ఇక్కడ చూసినట్టయితే మీకు చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం బ్లాక్ చిల్లీ ఉంది, టొమాటో ప్లాంట్స్, క్యారెట్స్, రాడిషెస్, ఓక్రా. సో ఇలాగే మనకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రింజాల్ ఉన్నాయి. ఇందులో రాడిషెస్ ఉన్నాయి.
ఇక్కడ క్యారెట్స్ ఉన్నాయండి మనం ఈ గ్రో బ్యాగ్స్లో చూసినట్టయితే. అయితే మనం ఒక్క గ్రో బ్యాగ్లో అరౌండ్ 6 to 9 అంటే కంటైనర్ సైజ్ని బట్టి ఇప్పుడు 10 x 10 సైజ్లో 9 క్యారెట్స్ వరకు వేసుకోవచ్చు. చాలా హెల్తీగా వచ్చాయండి ఇవి చూడండి. హై ఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్స్ ను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేస్తున్నారు అజయ్. ఈ బెడ్స్ బరువు చాలా తక్కువ. ఈ మడులలో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలను పెంచుకోవచ్చు. ఇవి 15 ఏళ్ల వరకు మన్నికను ఇస్తాయి. టెర్రస్ మీద తేమ చేరకుండా పీవీసీ స్టాండ్ను బెడ్ల కింద అమర్చారు. వర్షం పడినప్పుడు అధిక మొత్తంలో మడుల్లో నీరు చేరినా ఎలాంటి సమస్య ఉండకుండా ఆ వృధా నీరు పోయేందుకు ప్రత్యేకంగా రంధ్రాలు ఉన్నాయి. ఈ మడుల్లోనూ కోకోపీట్నే మీడియంగా వినియోగిస్తున్నారు. ఈ హై ఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్స్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది ఈ హై ఇంపాక్ట్ పాలిస్టీన్ బెడ్ అనేది దిస్ పర్టికులర్ మెటీరియల్ స్పెషల్లీ మేడ్ ఫర్ సాయిల్లెస్ కల్టివేషన్ అనమాట. దీన్ని మనం ఇజ్రాయెల్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నాము. దీనికి ఏంటి అంటే స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 3 feet ఉంటుంది, అంటే 100 centimeters వరకు. ఈ లెంత్ ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు టెర్రస్ పైన ఉన్న ప్లేస్ అవైలబిలిటీని బట్టి దీన్ని మనము అంటే లెంత్ ఎలా కావాలన్న దాన్ని బట్టి అలా కట్ చేసుకొని దీన్ని సెట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ అంటాం మనం దీన్ని. అంటే ఇందులోనే స్క్వేర్ ఫుట్స్ లాగా డివైడ్ చేసేసి ఈ పర్టికులర్ బెడ్ని అందులో మనము సీడ్ అంటే మనం ఎన్ని రకాల వెరైటీలు అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాని కంపెనీని బట్టి ప్లాంటింగ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇందులోనే మనం ఈ బెడ్లో చూసినట్టయితే మనకు ఒకటే దాంట్లో పాలకూర ప్లస్ తోటకూర, బచ్చలి 3 రకాలు ఉన్నాయన్నమాట. సో ఈ బెడ్ వచ్చేసి మనకు ఇంటర్నల్గా కూడా కనెక్ట్ అయిపోవడానికి కొన్ని ఇలా కనెక్ట్స్ ఉంటాయి. సో మనకి అది లాంగ్ రన్లో కూడా ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ హెవీగా వాటర్ పడినప్పుడు కూడా కానీ డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్గా సెట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ బెడ్ లైఫ్ వచ్చేసి 15 years ఉంటుందండి. అదే ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మనకి సీపేజ్ అవ్వకుండా, టెర్రస్ పైన సీపేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ పీవీసీ స్టాండ్ ఒకటి, అంటే ఒక 4 inch హైట్ లేపేసుకొని ఈ పీవీసీ స్టాండ్ పెట్టేసుకొని ఉంటాము. దీనికి ఏంటి అంటే మనకు ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవడానికి సైడ్కి ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. సో మనకి రెయినీ సీజన్లో కూడా ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ ఒకటే డ్రైన్ అయిపోయి గ్రోత్ మీడియాని అందులోనే ఉంచేస్తుంది. మనకు ఆ మిగతా వాటర్ ఏదైతే ఉంటుందో ఇది 4 inches హైట్ లేపాము కనుక ఆ ఎక్సెస్ వాటర్ నార్మల్ రెయిన్ వాటర్ లాగానే ఈజీగా ఫ్లోట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి అనమాట. సో అప్పుడు మనకు ఫ్లోట్ తోటి డైరెక్ట్ సీపేజ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా హెల్ప్ అవుతుంది ఈ రైజ్డ్ బెడ్ స్ట్రక్చర్. ఈ సైజ్ కంటైనర్కి మనము అంటే సాయిల్ యూజ్ చేసుకుంటే మనకి ఇప్పుడు పర్ ఎస్ఎఫ్టీ ఎంత లేదన్నా కానీ ఒక 15 kgs వరకు పడుతుంది. ఈ కోకోపీట్ మిక్చర్ వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపైడ్ చేయడం వల్ల మనకు ఒక 7 to 8 kgs పర్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి. సో మళ్ళీ అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు ఇందులో ఒక 150 kgs వరకు గ్రోత్ మీడియా ఉంది. ఇది 3x4 అంటే 3 feet విడ్త్ 4 feet లెంత్ ఉంది. సో ఇందులో మనము 150 kgs వరకు గ్రోత్ మీడియా వేసాము. సో అదే మనము వేరే ఏదైనా మెటల్ కంటైనర్ తీసుకున్నా, వుడెన్ కంటైనర్ తీసుకున్నా కానీ దానికి లైఫ్ ఎక్కువ ఉండకపోవచ్చు కంపేర్ టు ఈ హై ఇంపాక్ట్ పాలిస్టీన్ అనేది. సో దీంతో వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ అది, అంటే లైఫ్ అట్ ది సేమ్ టైం మనకు టెర్రస్ పైన వెయిట్ యాడ్ చేయకుండా. దీనికి మనం కావాలంటే మెటల్ ఫ్రేమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మా దగ్గర ఉన్న ఆప్షన్ అయితే ఈ పీవీసీ స్టాండ్ అనమాట. ఇది కూడా మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మనకు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మెటల్, అంటే రస్ట్ రావడము అలాంటిది లేకుండా. సో ఈ పీవీసీ స్టాండ్ ఏదైతే ఉందో ఇది కూడా మాడ్యులర్ అండి. ఇది మనకు అన్ని కార్నర్స్లో ప్లస్ ఇంటర్నల్గా కూడా లోపల అన్ని కనెక్టర్స్ తోటి సెట్ చేయడం జరుగుతుంది. దానిపైన ఈ పీవీసీ షీట్ అనేది వేసి దానిపైన ఈ గ్రో బెడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది చూసినట్టయితే ఇది ఫ్రెష్గా సీడ్స్ సో చేసిందండి. అంటే ఇప్పుడు క్రాప్ సైకిల్ చేంజ్ చేసి దీనికి మళ్ళీ ఎన్రిచ్డ్ వర్మి కంపోస్ట్ యాడ్ చేసి సీడ్స్ సో చేయడం జరిగింది. మనకు ఆకుకూరల వరకు అయితే అంటే 3 to 4 daysలో మనకి ఈ సీడ్ సో చేసిన తర్వాత 3 to 4 daysలో జర్మినేషన్ కనిపిస్తుంది. అక్కడ నుండి ఒక 20 to 25 daysలో మనకు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తాయన్నమాట. అదే ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి మనం సీడ్ సో చేసిన తర్వాత ఒక 60 to 75 days టైంలో ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బెడ్లో మనము ఆకుకూరలు సెట్ చేసేసుకున్న దానికి ఇప్పుడు ఇది 2x3 ఎస్ఎఫ్టీ అండి. ఇది 2 feet విడ్త్ అండ్ 3 feet లెంత్ ఉంది. దీనిలో మనం ఇప్పుడు సీడ్స్ అంటే కంపెనీని బట్టి ఒక 4 రకాల కూరగాయలు పెట్టేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడానికి హోమ్ క్రాప్ సంస్థ సర్వీస్ను అందిస్తోంది. అంతేకాదు ఆ తరువాత పెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేపట్టాలో అనే దానిపైన ప్రత్యేక సర్వీస్ను అందిస్తున్నారు అజయ్. ఇంట్లోనే సహజ ఎరువులను తయారు చేసుకునే విధంగా వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. పిల్లల్లో కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. టెర్రస్ గార్డెన్ సెట్ చేసిన తర్వాత కూడా మనకేంటి అంటే పెస్ట్ మేనేజ్మెంట్ మేజర్గా ఇంపార్టెంట్ అండి. అంటే మనము కూరగాయ మొక్కలు అంటే ఆల్మోస్ట్ మనం ఇంట్లో పిల్లల్ని పెంచుకున్నట్టే అనమాట. సో దీనికి ఏంటి అంటే కొన్ని మనకు ఈ నీమ్ ఆయిల్ లాంటివి అంటే ఆర్గానిక్ వేస్ట్లో చేసినప్పుడు నీమ్ ఆయిల్ లాంటివి యూస్ చేస్తాము. వర్స్ట్ కేస్ సినారియోలో అంటే ఆ డోసేజ్ పెంచుకుంటూ అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం ఆల్వేస్ అడ్వైజబుల్.
దాంతోపాటు మనం ఏంటి అంటే కొన్ని ఇంట్లోనే రెమెడీస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు జింజర్ గార్లిక్ సొల్యూషన్, లేదంటే సోర్ బటర్ మిల్క్, లేదంటే మిల్క్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవేంటి అంటే మనకు డిఫరెంట్ సీజన్స్లో వచ్చే డిఫరెంట్ పెస్ట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దానిపైన హోమ్ క్రాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి మేము గార్డెన్ సెటప్ చేసేసిన తర్వాత వాళ్ళకి రిమోట్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైనా ఏ టైంలో కూడా అంటే ఎలాంటి పెస్ట్ వచ్చినా కూడా వాళ్ళు నిరుత్సాహపడి ఏదో గార్డెన్ వదిలేయకుండా దానికి మేము ఏంటి అంటే వాళ్ళకు ఆ ప్రోత్సాహం మా సైడ్ నుంచి ఉంటుందన్నమాట. సో ఆ సపోర్ట్ మేము ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఏంటి అంటే ఆ పెస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి క్లాసెస్ తీసుకోవడము, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటాము. వాటరింగ్ పార్ట్కి వచ్చేసరికి మనకు అంటే గ్రో బ్యాగ్ కూడా ఫ్యాబ్రిక్ కనుక వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్ ది సేమ్ టైం మనం కోకోపీట్ మిక్చర్ యూస్ చేస్తున్నాం కనుక వాటర్ కన్జంప్షన్ లెవెల్ అనేది కంపేర్ టు సాయిల్ చాలా తక్కువ ఉంటుంది అండి ఇందులో. సో మనకి ఇది ఏంటి అంటే ఈ గ్రో బ్యాగ్ వాటర్ అబ్జార్బ్ చేసేసుకొని గ్రోత్ మీడియా డ్రై అవ్వగానే ఈ వాటర్ రీసెక్ చేసుకునే కెపబిలిటీ ఉంటుందన్నమాట ఈ కోకోపీట్కి. సో దాంతో మనకి రెగ్యులర్గా వాటర్ మనం నార్మల్గా పాట్స్లో పోసే దానికంటే కూడా తక్కువ కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పటి వరకు సిటీలో మేము 800 పైన ఇన్స్టలేషన్స్ చేసామండి. అంటే ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని, హోమ్ క్రాప్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని అపార్ట్మెంట్ స్పేసెస్లో అంటే అపార్ట్మెంట్స్లో చిన్న బాల్కనీస్తో పాటు ఇండిపెండెంట్ హౌసెస్ పైన టెర్రసెస్, అట్ ది సేమ్ టైం ఒక స్టాండ్ అలోన్ టవర్స్లో ఉన్న 10-15 మెంబర్స్ పూల్ అయిపోయి ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా టెర్రస్ పైన గార్డెన్ సెట్ చేసుకోవడానికి కూడా హోమ్ క్రాప్ సపోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇదేంటి అంటే ఈ అన్యూజ్డ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో